ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీకందరికీ శుభములు. అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 2వ తేదీ. ఈ దినవాక్యము, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సియోను కొండవలె నుందురు. కీర్తనలు 125వ అధ్యాయము 1వ వచనము. యెహోవా పండుగలను ఆచరించుటకు ఇజ్రాయేలీయులు యెరూషలేమునకు పోయినప్పుడు యెరూషలేము చుట్టూనున్న పర్వతములను ఎక్కవలసి వచ్చేటిది. ఆ సమయంలో వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తమ పితరులకు దేవుడిచ్చిన వాగ్దానములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనిరి. వారు ఇబ్బందుల ద్వారా వెళ్ళుచున్నప్పుడు ప్రతి సమయంలో వారు పొందిన దేవుని సహాయమును ఈ వాగ్దానములు జ్ఞాపకము చేసినవి. వారెన్ని పతనములు, అవిధేయతలు, తిరుగుబాటులు కలిగిన వారైనప్పటికీ కృపా కనికరములు గల దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి విడుదల దయచేసెను. మార్పు చెందని ఆ యెరూషలేము పర్వతములను వారు చూచినప్పుడు ఆయన మార్పు లేని దేవుడు అని మలాకి 3వ అధ్యాయము 6వ వచనములోనున్న దేవుని వాగ్దానము జ్ఞాపకం చేయబడెను. వారు మానవ మాతృలుగా దేవునికి ఎదురు తిరిగిరి, ఆయనను గాయపరచి బాధించిరి. కానీ ఆయన మార్పు చెందలేదు. ఆయన నమ్మదగిన దేవుడు. మనము తగ్గించుకొని ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకునేలా ఆయన క్షమించుటకు సిద్ధముగానున్నాడు. ప్రజలు యెరూషలేమునకు ప్రయాణము చేయుచుండగా వారు తమ ఓటమిని, అవిధేయతను, తిరుగుబాటును ఎరిగియే ఉండిరి. అయితే వారు యెరూషలేము పర్వతములను చూడగానే దేవునికి ఆయన నిబంధనను, వాగ్దానములను జ్ఞాపకము చేసిన ఎడల ఆయన వారిని క్షమించును అను నిరీక్షణ కలిగినది. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14 నుంచి 15 వచనాల వరకు. ఈ విధముగా వారు అనేకమైన దేవుని వాగ్దానములను జ్ఞాపకము చేసుకొనిరి. యెరూషలేము చుట్టూనున్న ఆ పర్వతములను చూడగానే వారు నూతన విశ్వాసమును, నిరీక్షణను పొందిరి. వారి పాపములు, అవిధేయతను బట్టియే శక్తిని, విశ్వాసమును కోల్పోయిరని వారెరుగుదురు. ఆయన ప్రేమగల, దయగల దేవుడని వారు ఆయన యందు విశ్వాసముంచిన ఎడల ఆయన మరలా వారి వైపు తిరుగునని వారి జ్ఞాపకము చేయబడినది. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి పితరులతో దేనినైతే వాగ్దానము చేసెనో అది తప్పక నెరవేరునను సామాన్య విశ్వాసముతో వారు హృదయపూర్వకముగా ఆయన యొద్దకు తిరిగి రావలేను. అందుచేతనే మరలా దేశమంతయు దేవుని వైపు తిరగగానే వారందరూ సమృద్ధిగా ఆశీర్వదించబడిరి. వారు తమ పాపమును బట్టి, అవిధేయతను బట్టి చెదరగొట్టబడి, బాధించబడి, శిక్షించబడిరి. కానీ వారు తమను తాము తగ్గించుకొనగానే దేవుడు వచ్చి వారికి సహాయం చేసి వారిని ఆశీర్వదించెను. ఆ విధముగా నిజమైన విశ్వాసముతో నీవు ఆయనకు మొరపెట్టిన యెడల ప్రేమ దయగల దేవుడు నిన్ను ఖాళీగా పంపించడను విషయమును నీవు గ్రహించుదువు. 1వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనములో, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని చదువుచున్నాము. నీవు ఆయనను అధికముగా బాధపెట్టి ఉండవచ్చును, కానీ నీవు నిజమైన పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి నీ పాపములను ఒప్పుకొని హృదయపూర్వకంగా యేసు క్రీస్తు ప్రభువు నీ పాపముల కొరకైన చివరకు నీ తలంపుల కొరకైన నీ శిక్షావిధిని ఆయన తన మీద వేసుకుని నీ ప్రతి అపవిత్రత నుండి నిన్ను సంపూర్ణముగా కడుగుటకు ఆయన తన ప్రశస్త రక్తమును కార్చినని నమ్మిన యెడల నీవు ఆ క్షణమందే క్షమించబడుదువు. దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.